డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో వచ్చే మోడల్ పేపర్ మోడల్ ఎట్లా ఉంటుంది, కొత్తగా మోడల్ కొన్ని మారింది, కొన్ని విషయాలు కొన్ని మారినాయి. దాని గురించి తెలుసుకుందాం. దీంట్లో ముందుగా 12 ప్రశ్నలు ఉంటాయి. ఈ 12 ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు. ఈ 12 ప్రశ్నల్లో కూడా గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రామర్ పాయింట్ గురించి తెలుసుకుందాం మనం విడిగా. ఇప్పుడు ముందుగా చూస్తే ఫస్ట్ ప్రశ్న తత్సం తద్భవ్ అనే దాని గురించి ఈ ప్రశ్న అడుగుతాడు. సెకండ్ ప్రశ్న క్రియ. గతంలో క్రియా విశేషణ ఉండేది, ఇప్పుడు క్రియా విశేషణ బదులు క్రియ. మూడో ప్రశ్న సంఖ్య. ఏదైనా ఒక హిందీ పదం, హిందీ అంకె, సంఖ్య 4 అంకెల సంఖ్య ఇస్తాడు, దాన్ని అక్షరాల్లో రాయమంటాడు హిందీలో. తర్వాత కారక చిహ్నం. కారక చిహ్నం అంటే తెలుసు మీకు, కే, కో, సే, మే, పర్, కా, కే, కి, ఇవన్నీ కారక్. ఈ కారక్ ఏది ఉపయోగించాలి అనేది ఇక్కడ ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాడు. దాంట్లో ఏ కారక చిహ్నం మనం ఉపయోగించాలో అడుగుతాడు. తర్వాత సమాసాలు ఏమేమి ఉన్నాయి అనేది మళ్ళీ మనం ప్రత్యేక వీడియో ఉంటుంది. సంధి విచ్ఛేదకరణ. ఒక పదాన్ని సంధి విచ్ఛేదం అంటే విడదీయడం. నెక్స్ట్ పర్యాయ శబ్దం, పర్యాయ పదాలు. తర్వాత ఉపసర్గ. మీకు ఉపసర్గ ప్రత్యయ తెలుసు, ఉపసర్గ ప్రత్యయ, ఉపసర్గ తర్వాత ప్రత్యయ ఉంటుంది. ఈ విధంగా ఎన్నైనాయి? 9 అయినాయి. నెక్స్ట్ లింగ్ బదలనా ఇస్తాడు, కాల్ బదలనా. నెక్స్ట్ 12వది శుద్ధ రూప్. ఏదైనా ఒక వాక్యం ఇచ్చి దాంట్లో ఒక తప్పు ఉంటుంది, ఆ తప్పును గుర్తించి సరిచేసి రాయటం. ఇది 12 ప్రశ్న. ఈ విధంగా 12 బిట్స్ ముందు వస్తాయి. 12 ఒకట్లు 12 మార్కులు. సెక్షన్ 2. ఇప్పుడు సెక్షన్ 2లో 13వ ప్రశ్న ఏముంటుంది? పఠిత గద్యాంశ. అంటే మన టెక్స్ట్ లో ఉన్న పాఠములో ఒక పేరా ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలు 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ఒక్కొక్కటి 5 మార్కులు, ఒక్కొక్కటి 1 మార్కు, మొత్తం 5 మార్కులు. ఇక్కడ తతారావా మీరో కథ గాని, డయరీ కయ్యక పన్నా గాని ఈ 2 పాఠాల నుంచి వస్తాయి. నెక్స్ట్ 14వ ప్రశ్న పఠిత పద్య భాగం. ఇప్పుడు పద్య భాగంలో ఒక పద్యం ఏదన్నా ఒక చిన్న పేరా ఇస్తాడు, దాని నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. దీనికి కూడా 5 ప్రశ్నలు, 5 ఒకట్లు 5 మార్కులు. దీంట్లో తోపు గాని మనుషుత గాని ఈ 2 చదవాలి, రెండిట్లో నుంచి వస్తాయి. 15వ ప్రశ్న అపఠిత గద్య భాగం. అంటే అన్నోన్ ప్రోజ్, అన్నోన్ ప్యాసేజ్. మన టెక్స్ట్ బుక్ లో లేని పాఠం, లేని పేజీ, లేని పేరా, ఎక్కడదన్నా వేరే పాఠాల్లోది, వేరే క్లాసుల్లోది ఇస్తాడు. దాని నుంచి మనం 5 ప్రశ్నలు రాయాలి, 5 ఒకట్లు 5. ఏంటో వేరేది ఎందుకు ఇస్తాడు? వేరేది ఇవ్వడం ఏంటి అంటే మన కనీసం చదవడం రావాలి. ఒక పాఠం చదవడం వచ్చో లేదా పరీక్ష. టెక్స్ట్ లో అంటే 10 సార్లు చదువుతాం, అది కాకుండా కొత్తగా ఇచ్చినప్పుడు చదవగలుగుతాడో లేదా, దీని మీద పరీక్ష. వేరే పాఠాల్లోది, వేరే పుస్తకాల్లోది, వేరే క్లాస్ పుస్తకాల్లోది ఒక పేరా ఇచ్చి దానికి ప్రశ్నలు ఉంటాయి. దీనికి కూడా 5 మార్కులు. నెక్స్ట్ 16వ ప్రశ్న అపఠిత పద్య భాగం. మన క్లాసులో, మన టెక్స్ట్ బుక్ లో లేని పద్యం ఇచ్చి దాని నుంచి 5 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నగా 1 మార్కు, మొత్తం 5 మార్కులు. ఇది సెక్షన్ 2. సెక్షన్ 3. ఈ సెక్షన్ 3 దీంట్లో 17వ ప్రశ్న पाठ्य पुस्तक के कवि जीवन परिचय से संबंधित प्रश्न में से एक के बारे में लिखना होगा. ये कवि परिचय रायाలి. 18వ ప్రశ్న లేఖక పరిచయం. కవి పరిచయం అంటేనేమో పద్య భాగం, లేఖక పరిచయం అంటేనేమో గద్య భాగం. కవి పరిచయంలో 1 ప్రశ్న రాయాలి, 5 మార్కులు. లేఖక పరిచయం అంటే గద్య భాగంలో ఉండే రచయిత గురించి రాయాలి, 5 మార్కులు. ఇది సెక్షన్ 3 అయిపోయింది. సెక్షన్ 4. ఈ 8 ప్రశ్నల్లో 2 ఛాయిస్ ఉంటుంది, 6 రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు, మొత్తం 24 మార్క్స్. సెక్షన్ 5లో దీంట్లో పద్య భాగము నుండి 2 నిబంధాత్మక ప్రశ్నలు ఇస్తారు. అంటే వ్యాస రూప ప్రశ్నలు, అంటే పెద్ద ప్రశ్నలు. అర్థం ఏమిటంటే సారాంశం రాయడమే.
పద్య భాగం నుండి 2 ఇస్తాడు, 1 రాయాలి. ఒక ప్రశ్న 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. దీంట్లో 8 పంక్తులు అంటే 1 పేజీ రాయాలి, కనీసం 1 పేజీన్నర రాయాలి, పెద్ద ప్రశ్న కాబట్టి. పర్వత ప్రదేశం, పావస్, మనుష్యత ఈ 3 పాఠాల్లో వస్తాయి. సేమ్ గద్య భాగంలో కూడా 1 ప్రశ్న 8 మార్క్స్. దీంట్లో కూడా బడే భాయి సాహబు, పతఝర్ మే టూటీ పత్తియా, డైరీ కా ఏక్ పన్నా ఈ 3 పాఠాల నుంచి వస్తుంది సారాంశ్. అంటే పద్య భాగం నుంచి 1 సారాంశం రాయాలి, గద్య భాగం నుంచి 1 సారాంశం రాయాలి. ఇది సెక్షన్ 5. సెక్షన్ 6 లో 29వ ప్రశ్న ఏక ఔపచారిక और అనౌపచారిక పత్ర, లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ లో ఔపచారిక అనౌపచారిక 2 రకాలు ఉంటాయి. 2 ఇస్తాడు, 1 రాయాలి. ఒక లెటర్ 8 మార్క్స్. 25 అంటే 30వ ప్రశ్న నిబంధ, ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ ఎస్ఏస్ 4 ఇస్తాడు, 4ట్లో 1 రాయాలి, 10 మార్కులు. ఉదాహరణకి దీంట్లో దేనికి సంబంధించిన ఇస్తాడంటే పర్యావరణం గురించి 1, శిక్ష అంటే ఎడ్యుకేషన్ గురించి 1, సామాజిక అంటే సొసైటీ గురించి, సోషల్ సమస్యలు ఏమంటే వాటి గురించి 1, వైజ్ఞానిక అంటే సైన్స్ కి సంబంధించి 1. వీటిల్లో ఏదైనా మనం 1 రాయాలి. ఉదాహరణకి మనకి సరే దీనికి ఏమేమి వస్తాయి మళ్ళీ చెప్తాం. ఇది ప్రశ్న పేపర్, మోడల్ పేపర్. మోడల్ పేపర్ అంటే ప్రశ్నలో ఏమేమి వస్తాయి అనేది. ఒక ప్రశ్న దేంట్లో నుంచి ఎట్లా ఇస్తాడనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఒక మోడల్ పేపర్ ద్వారా మనం మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.